జగన్ హయాంలో విపరీతంగా గంజాయి స్మగ్లింగ్ జరిగింది. అసలు గంజాయి స్మగ్లింగ్ నడిపించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వేల కొద్ది ఎకరాలు గంజాయి మన ఏజెన్సీలో పండుతోంది, అదంతా వైసీపీ వాళ్ళ మాఫియానే అంటూ అసలు రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా చేసే, దేశంలో ఏ మూల గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచినే తయారవుతూ వచ్చింది, ప్రొడ్యూస్ అవుతూ వచ్చింది. ఇదంతా మాఫియా రాజ్యం. ఇదే కదా మొన్నటి ఎన్నికలకు ముందు అదేది ఎక్కడో దొరికినట్టు ఎవడో ఎక్కడో పట్టుకుని ఎక్కడో దొరికిన వాళ్ళకి సంబంధించిన అడ్రస్ ఇక్కడ దొరికింది కాబట్టి డ్రగ్స్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్ అన్నటువంటిదిగా తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఇక్కడ విపరీతంగా ఉందని ఇప్పుడు తాజాగా సంచలనాత్మకమైన ప్రకటన డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు చెప్తుంది. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్తూ ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం అన్నది అపవాదు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 100 ఎకరాలు మాత్రమే గంజాయి సాగుంది. ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్కి గంజాయి సరఫరా అవుతుంది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. అంటే మన దగ్గర అంత లేదనమాట. మరి ఈ 6-7 నెలల్లో ఇక్కడ గంజాయి ధ్వంసమైందా, లేకపోతే ఇంతకుముందు కూడా ఒరిస్సాలో అవుతుంటే ఆంధ్ర మీద ముద్రేశారా? ఇది $1 మిలియన్ ప్రశ్న.